వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక రోజు ముందుగానే పెసలు నానబెట్టుకొని ఈ విధంగా మొలకలు వచ్చేటట్టు చూసుకోండి. అందులో పచ్చిమిర్చి, కారానికి తగినట్టు అల్లము, సాల్టు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఇట్లాగ గరిటెతోటి తీసుకొని కొంచెం కొంచెంగా ఇట్లాగ నేను చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ పెసరట్టు చాలా మంచిదండి. ఇది ఆంధ్ర ఫేమస్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, డిన్నర్గా తీసుకోవచ్చు. ఇది చాలా పోషక విలువలతో కూడిన అల్పాహారం. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచిది ఇది. ఇందులో కొంచెం ఆనియన్స్ ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ పైన స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇంకా మీకు ఏది ఇష్టం ఉంటే అది ఇలా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం జీలకర్రను కూడా ఈ విధంగా పైన ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా పెడితే చాలా గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. తర్వాత ఇది కొంచెం కందిపొడి, నేను మొన్న వీడియోలో ఒక వీడియో చేశానండి కందిపొడి గురించి. అది చూసారో లేదో నాకు తెలియదు, కానీ అదైతే ఇలాగ పైన నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు అది అవైలబుల్ లేకపోతే ఏ ఇడ్లీ కారం అయినా సరే పైన స్ప్రెడ్ చేసుకోండి. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. తర్వాత ఒక స్పూను ఆయిల్ పైన ఇలాగ వేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పెసరట్టు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలు అయితే దూరం అయిపోతాయండి. ఎప్పుడు మనం యవ్వనంగా ఉంటాము, ఎప్పుడు ఎంగగా ఉంటాం అనమాట. అందుకనే వారానికి 3-4 టైమ్స్ కంపల్సరీ ఇది చేసుకుని తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఇట్లాగా పైన ఒక అట్ల పుల్లతోటి కొంచెం ఆయిల్లో ముంచుకొని పైన ఇలా పల్చగా ఒత్తుకుంటే మీడియం సైజులో మీడియంగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం రైస్ కూడా ఇందులో నానబెట్టాం కాబట్టి కొంచెం క్రిస్పీగా మధ్య మధ్యలో మెత్తగా అట్లా చాలా బాగుంటుంది. అందుకని మీడియంలోనే కాల్చుకోండి. తర్వాత ఇవన్నీ చూసారు కదా, ఈ విధంగా పైన ఇలాగా ఉంది. తర్వాత ఒక వైపుకి తిప్పుకుంటే ఇలా రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.